3 ఫ్యాక్ట్స్. రామాయణంలో సీతను వెతికేటప్పుడు రాముడికి, వానరసేనకి సుగ్రీవుడు ఏ దారిలో వెళ్తే ఏముంటాయి? ఏ దారిలో వెళ్తే మనం సీతను వెతకొచ్చు అని చాలా ఇన్ఫర్మేషన్ చెప్తుంటాడు. అయితే రాముడు సుగ్రీవుడికి అడుగుతాడు, "ఇన్ని దారులు నీకెలా తెలుసు సుగ్రీవా" అని. అప్పుడు సుగ్రీవుడు, "మా అన్న వల్లే నాకు ఇవన్నీ తెలిసాయి. ఒకరోజు మాయావి, వాలి గొడవ పడుతూ ఒక గుహలోకెళ్లారు. ఎన్ని రోజులైనా గుహలో నుంచి బయటికి రాలేదు. ఫైనల్‌గా గుహ నుంచి రక్తం రావడం చూసి మాయావి వాలిని చంపేసిందేమో అనుకోని మళ్ళీ మాయావి వచ్చి మా అందరిని చంపుతుందనే ఉద్దేశంతో గుహకి అడ్డగా పెద్ద బండరాయి పెట్టేశాము. కానీ సుగ్రీవుడు లేడని చెప్పి మంత్రులందరూ కలిసి నన్ను రాజ్యానికి రాజుగా కూర్చోబెట్టారు. ఒకరోజు వాలి వచ్చి నన్ను ఏం జరిగిందని అడగకుండా జుట్టు పట్టుకొని కొట్టడం స్టార్ట్ చేశాడు. సో తప్పించుకొని నేను భారతదేశంలో అన్ని వైపులా అన్ని దిక్కుల పరిగెట్టడం స్టార్ట్ చేశాను. ఏ దిక్కుకెళ్ళినా వాలి నవ్వడం, వాలి అరుపులు, వాలి మాటలు వినిపించేవి. చివరికి మాతాంగాశ్రమంలో వెళ్ళి తలదాచుకున్నాను. ఎందుకంటే మహాముని శాపం వలన వాలి అక్కడికి రాలేడు. ఆ విధంగా నాకు భారతదేశంలో అన్ని దారులు తెలుసు అని చెప్పాడంట. ఫ్యాక్ట్ 2. తమిళనాడులో రామానందపురం అనే ఒక ఊరుంది. అందులో కలియూర్స్ అంటే 350 ఇళ్ళు కలిగిన ఆ ఊరిలో మగాళ్ళందరూ చెఫ్లే, కుకింగ్ మాస్టర్స్ అనమాట. 1400 మెంబర్స్ ఉన్న ఆ ఊరిలో వంటలు మొత్తం మగాళ్ళే చేస్తారు. అంటే వాళ్ళ భార్యలు అదృష్టవంతులు. 500 సంవత్సరాల క్రితం ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వృత్తి జాలర్లు. చేపలు పట్టుకొని బతికేవారు. కానీ పెద్దగా ఆదాయం వచ్చేది కాదు. సో ఆ చేపల నుంచి వంటలు చేయడం, అందరికీ పంచడం, వాళ్ళు బాగుందని చెప్పడం, అలా అలా కొత్త వంటలు నేర్చుకున్నారు. పక్క ఊరెళ్ళి వంట వండడం, అక్కడి నుంచి ఆదాయం రావడం. సో ఇదే బెస్ట్ అని చెప్పి దాన్నే బెటర్ ఆప్షన్‌గా తీసుకున్నారు. ప్రెజెంట్ ఏంటంటే ఆ ఊర్లో మాస్టర్ చెఫ్స్ కోర్స్ కూడా ఉంది. ఆ కోర్స్‌లో ఏంటంటే వెజిటబుల్ కటింగు, ఓన్‌గా మసాలాలు ప్రిపేర్ చేయడం, మసాలా సర్వ్ చేయడం, వెజిటబుల్ కుక్ ఎలా చేయడం, నాన్ వెజ్ ఎలా కుక్ చేయడం అన్నీ నేర్పిస్తారంట. ఈ కోర్స్ 10 ఇయర్స్ అంట. అలానే ఈ విలేజ్‌కి విలేజ్ ఆఫ్ కుక్స్ అని కూడా బిరుదుంది. ఇక్కడ అందరూ నలభీములే కాబట్టి. ఫ్యాక్ట్ 3. తిరుపతి వెంకన్న తిరుపతిలోనే కాదు తమిళనాడులో కూడా ఉన్నారు. కథ ఏంటంటే గుణశీలుడనే ఋషి ప్రెజెంట్ తమిళనాడులో తిరుచాపురంలో గుణశీల గ్రామం. అప్పట్లో ఆయన అక్కడ ఉండేటప్పుడు ఆధ్యాత్మిక గురువుగా పనిచేశాడు. ఒకప్పుడు అతను హిమాలయాలు వెళ్ళి తిరిగి ప్రయాణిస్తుండగా తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూస్తాడు. అతను చూసి చాలా ఆనందంతో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉండడం వల్ల జనాలకి చాలా మంచి జరుగుతుంది. ఇతను నా ఏరియాలో ఉంటే నాకు కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పి తన ఊరెళ్ళి ఘోర తపస్సు చేసి వెంకటేశ్వర స్వామిని అక్కడ ప్రత్యక్షమయ్యేలా చేస్తాడు. సో వెంకటేశ్వర స్వామి ఇరుదేవరులతో అర్చనామూర్తిగా అక్కడ అవతరిస్తాడు. గుణశీలుడు నిత్యం పూజలు చేస్తూ విగ్రహానికి సేవ చేస్తాడు. ఒకరోజు గురువు ఆదేశాల మేరకు నైమిసారణ్యానికి వెళ్లాల్సిన వస్తుంది. అప్పుడు గుణశీలుడు తన శిష్యులకి విగ్రహ బాధ్యత అప్పగిస్తాడు. కానీ ఒకరోజు కావేరి ఫుల్గా ఉప్పొంగడం వలన, క్రూర మృగాలన్నీ తిరగడం వలన శిష్యులందరూ తన సొంత ఊరు వెళ్ళిపోతారు. విగ్రహాన్ని వదిలేస్తారు. సో విగ్రహం అలా 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 పుట్ట చేరుకుపోతుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి అక్కడ జ్ఞానవర్మ అనే రాజు పరిపాలిస్తుండగా అతనికి ఆకాశవాణి చెప్తుంది, ఈ ప్లేస్లో తవ్వితే నా విగ్రహం దొరుకుతుంది అని. సో అతను ఆ విగ్రహాన్ని బయటికి తీసి క్షేత్ర అభివృద్ధి చేస్తాడు. సో అక్కడి నుంచి అక్కడ శ్రీదేవి భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి ఉండడం వలన జగముండి వ్యాధులు కూడా నయమవుతాయని చెప్పి అక్కడ జనాల నమ్మకం. నమ్మకం కాదు, అది తగ్గుతుంది కూడా అంట. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి 48 రోజులు ఆ గుడిలోనే ఉండి వాళ్ళకున్న ఏ ప్రాబ్లమ్స్ అయినా, ఏ హెల్త్ ప్రాబ్లమ్ అయినా, ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా క్యూర్ చేసుకుని వెళ్తారంట. అక్కడ భక్తులు ఉండడానికి 48 రోజులకి చాలా వసతి గృహాలు, సత్రాలు చాలా ఉన్నాయంట అక్కడ. తిరుపతిలో ఒకరోజే అభిషేకం చేస్తారు విగ్రహానికి. కానీ ఇక్కడ డైలీ అభిషేకం చేసి ఆ వచ్చిన అభిషేక నీరుని అక్కడ ఉన్న జనాలకి తీర్థంగా పంచుతారంట. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్.